హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారండి? మీకందరికీ గిరిజా హోమ్ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నా జామ చెట్టు గురించి, నా ఇందులో వచ్చిన పండ్లు కాయలు వాటి అన్నిటి గురించి మీకు చూపించేసి తొందరగానే ముగించేస్తానండి. చూస్తున్నారు కదండి, వర్షం మొదలైంది. రోజు రోజు ఈ టైంలోనే మొదలవుతుందండి. చూడండి, పళ్ళు చూసారండి ఎంత మంచిగా వస్తున్నాయో జామ చెట్టుకి. ఈ వర్షాల వల్లనే బాగా వస్తున్నాయి అనుకుంటానండి. ఆ చిన్న చిన్నవి నిమ్మకాయలాగా వస్తున్నాయి. ఇవి పెద్ద అయ్యే లోపల ఇంకొక వారం పడుతుందేమోనండి. ఇవి చూడండి, ఇక్కడ ఇవి చెట్టు నిండుకి వచ్చేసేయండి కాయలు. చూస్తున్నారా? ఇటువైపు చూస్తున్నారండి, అది చూసారండి. ఇటు చూస్తున్నారండి కాయలు ఎలా వస్తున్నాయో చక్కగా. ఇవి కాయలతో మనము జామకాయలతో జామ్ కూడా చేయొచ్చండి. సరిగ్గా పట్టుకుంటూనే వచ్చేస్తున్నాయి. చూస్తున్నారు? చూసారా అంటే ఏమైతే గిత్తలండి ఇస్తాము. కాస్త పండిన తర్వాత ఇంకా చెట్టు మీద ఉంటే కింద పడిపోతున్నాయండి. అందుకోసం మన చిన్నవి పండిపోయిన తర్వాత కూడా తీసేస్తున్నానండి వీటిని. ఇంకా ఈ చెట్టు కింద నుంచి ఉందండి, నేను కింద నుంచి చూపిస్తాను. చూస్తున్నారు కదండి కాయలు ఎలా వస్తున్నాయో చూడండి. వర్షం బాగా మొదలైపోయిందండి. ఇంతప్పుడు నేను ఈ వీడియో ఆపేస్తున్నానండి. మళ్ళీ ఇంకోసారి మరో వీడియోలో కలుసుకుందామండి. మీకు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి. ఉంటానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.